అమెరికా షట్ డౌన్ తప్పదా? ఇది రేపు ఫిబ్రవరి 1కి తెలిసిపోతుంది. ఎందుకంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అంటే ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోతే ఏం చేయలేరు. అక్కడ ఆర్థిక బిల్లులకు సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య. ప్రతిసారి డెమోక్రాట్స్ అడ్డుపడటం ఆర్థిక బిల్లుని, దాంతో బిల్లులు ఎక్కడెక్కడ ఆగిపోవడం. కాంట్రాక్టర్ల బిల్లు ఆగిపోతే, జీతాలు ఆగిపోతే, ప్రభుత్వానికి చేతిలో డబ్బులు ఉండవు, సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. అదే సందర్భంలో ఇన్సూరెన్సులు ఆగిపోతాయి. నానా తిప్పలు పడ్డారు మొన్న ఈ మధ్యనే. అప్పుడెప్పుడో 43 రోజులైతే మొన్న ఈ మధ్యన దాదాపు 75 రోజుల పాటు, 55-70 రోజులు అంటారు. ఓవరాల్గా నెలల తరబడి షట్ డౌన్ అన్నటువంటిది చూస్తున్నది అమెరికా. కానీ అక్కడ డెమోక్రాట్స్ని కన్విన్స్ చేసే ప్రయత్నం రిపబ్లికన్స్ చేయట్లేదు. రిపబ్లికన్స్కి అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళని ఎన్నుకున్నారు కదా ప్రజలని, సహకరించే ప్రయత్నం డెమోక్రాట్ చేయట్లేదు. ఎవరి మొండి వాదన వాళ్ళదే. కానీ సఫర్ అవుతున్నదైతే ఇది. తాజాగా మరొకసారి అమెరికా షట్ డౌన్ ఖాయం అన్నట్టు నిన్నే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. పాలీ మార్కెట్ ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. 76% ఒక్కసారి పంప్ అయ్యింది. అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా రాబోయేటటువంటి రోజుల్లో మిగతా మార్కెట్స్ ఎట్లా ఉంటాయి అన్నది చూడాల్సి ఉంది.